కేంద్ర మంత్రి బండి సంజయ్ క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బండి సంజయ్ క్యాంప్ ఆఫీస్ ముట్టడికి విద్యార్థి సంఘాల నాయకులు ప్రయత్నించారు. నీట్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని, ఎన్టీఏ రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. నీట్ విద్యార్థుల పట్ల ఎన్డీఏ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆందోళనకు దిగారు. విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసి పీఎస్కు తరలించారు. బండి సంజయ్ నీట్ విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని బండి సంజయ్ నీట్ విద్యార్థుల పట్ల కేంద్రాన్ని ప్రశ్నించాలని బండి సంజయ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బండి సంజయ్ క్యాంప్ ఆఫీస్ ముట్టడికి విద్యార్థి సంఘాల నాయకులు ప్రయత్నించారు. నీట్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని, ఎన్టీఏ రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. నీట్ విద్యార్థుల పట్ల ఎన్డీఏ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆందోళనకు దిగారు. విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు. ఎన్టీఏ రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తూ బండి సంజయ్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. బండి సంజయ్ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు క్యాంప్ ఆఫీస్ని. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? పోలీసులు అందరినీ అరెస్ట్ చేశారా, లేదు ఇంకా ఆందోళన కొనసాగుతుందా? సంఘాలు అటు ఎన్ఎస్యుఏతో పాటు ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ లాంటి విద్యార్థి సంఘ నాయకులంతా కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం అయితే చేశారని చెప్పవచ్చు. అయితే వీరందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని స్థానికంగా పోలీస్ స్టేషన్ కు తరలించిన పరిస్థితి. అంటే ఈ సందర్భంగా కాస్త అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. విద్యార్థి సంఘ నాయకులంతా కూడా తమ ప్రొటెస్ట్ చేస్తూ కూడా ఒక అంటే బండి సంజయ్ కి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే నెలకొంది. అంటే వెంటనే ఇటీవల జరిగిన నీట్ పరీక్షపై స్పందించాలి, తమ వైఖరితో తెలంగాణ మంత్రులు కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ కూడా స్పష్టం చేయాలంటూ కూడా వాళ్ళు విద్యార్థి సంఘ నాయకులు అయితే ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. దాదాపు 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. బీజేపీ వైఖరి ఏంటో తెలియజేయాలంటూ కూడా, అంటే
వాళ్ళు 5 సంవత్సరాల పదవి కాలం చూస్తారా లేదా విద్యార్థుల భవిష్యత్తును చూస్తారా అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి దాదాపు ఒక గంట సేపుగా కూడా ఈ విద్యార్థి సంఘ నాయకుల ధర్నాతో వాళ్ళంతా ముట్టడించి కార్యాలయంలోకి చొచ్చుకుపోయేందుకు కూడా ప్రయత్నించడంతో పోలీసులు వారందరినీ కూడా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో ఈ వివాదం అయితే సద్దుమణిందని చెప్పుకోవచ్చు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.